పల్నాడు జిల్లాలో ఘరానా మోసం వెలుగు చూసింది. చిల్కలూరుపేటకు చెందిన గుంజి శ్రీనివాసరావు ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు కుచ్చుటోపీ తగిలించారు. దక్షిణ మధ్య రైల్వే, జిల్లా కోర్టు, హైకోర్టులలో ఉద్యోగాలు ఇప్పిస్తానని 10 మంది వద్ద నుండి ₹1 కోటి వరకు వసూలు చేసినట్టు బాధితులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఫేక్ అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి నకిలీ పోలీసులతో ఎంక్వైరీ కూడా నిర్వహించాడని బాధితులు వాపోయారు. వెంటనే గుంజి శ్రీనివాసరావును అరెస్ట్ చేసి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. పల్నాడు జిల్లాలో ఘరానా మోసం వెలుగు చూసింది. చిల్కలూరిపేటకు చెందిన గుంజి శ్రీనివాసరావు ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు కుచ్చుటోపీ తగిలించారు. దక్షిణ మధ్య రైల్వే, జిల్లా కోర్టు, హైకోర్టులలో ఉద్యోగాలు ఇప్పిస్తానని 10 మంది వద్ద నుండి ₹1 కోటి వరకు వసూలు చేసినట్టు బాధితులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఫేక్ అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి నకిలీ పోలీసులతో ఎంక్వైరీ కూడా నిర్వహించాడని బాధితులు వాపోయారు. వెంటనే గుంజి శ్రీనివాసరావును అరెస్ట్ చేసి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. మాకు హైకోర్టులో జాబ్ ఇప్పిస్తానని చెప్పి సీను అనే వ్యక్తి డబ్బులు తీసుకోవడం జరిగింది. తను ఇప్పుడు మేము డబ్బులు తీసుకున్నా కదా, మేము ఇంటికి పిలిచాము ఒకసారి. ఇవన్నీ ఫేక్ అని మాకు ఒక 1 year క్రితమే అర్థమైంది. అప్పుడు మేము తను ఇంటికి పిలిచి, అంకుల్ నాకు మా అత్తగారి టార్చర్, మా వారి టార్చర్ భరించలేకపోతున్నాను, మా డబ్బులు మాకు ఇప్పించేయండి అని అడగగా తన కొడుకు వెంకటేష్ అనే వ్యక్తి ఇద్దరు ఇంటికి వచ్చి కూర్చొని సమావేశం పెట్టారు. అప్పటికి మా డబ్బులు నాకు ఇచ్చేయండి, మా అత్తగారు పొలం అమ్మి నాకు కట్టించారు, మీరు అప్పటికి మేము కట్టమని చెప్తే మీరు కట్టండి అమ్మ, భవిష్యత్తు బాగుంటుంది, ఇప్పుడు పోస్ట్ కాదు ఇవి బ్లాక్ లిస్ట్ పోస్ట్, నన్ను తిట్టడం జరిగింది. శ్రీనివాస్ అనే వ్యక్తి నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, ఆడియో రికార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ సార్ చేస్తుందని చెప్పి న్యాయం అడగడానికి వచ్చాను. సీన్ అనే వ్యక్తి మా పెద్దనాన్న ఫ్రెండ్ చిన్న కోటేశ్వరరావు అని, తన ద్వారా మాకు పరిచయం అయ్యాడు. గత 3-4 ఏళ్ళుగా ఈ ప్రాసెస్. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా గుంటూరు ప్రతినిధి వాసుబాబు అందిస్తారు. వాసుబాబు, చెప్పండి, ఈ జరిగినటువంటి భారీ మోసం, ఘరానా మోసం ఏదైతే ఉందో ₹1 కోటి వరకు ఉద్యోగాలు ఇప్పిస్తా అంటూ ఎవరైతే ఈ మోసానికి పాల్పడ్డారో దీనికి సంబంధించినటువంటి మిగిలిన డీటెయిల్స్ చెప్పండి. గుంటూరు జిల్లాలో ఉద్యోగాల పేరుతో ఒక ఘరానా మోసానికి పాల్పడ్డాడు గంజి శ్రీనివాస్ అనే వ్యక్తి. అయితే చిలకలూరుపేట, పల్నాడు జిల్లా చిలకలూరుపేటకు చెందినటువంటి వ్యక్తి దక్షిణ మధ్య రైల్వేలో, జిల్లా కోర్టులో, హైకోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తానని కూడా 10 మంది వద్ద నుండి సుమారుగా ₹1 కోటి వరకు వసూలు చేసినట్లు ఈ రోజు బాధితులు గ్రీవెన్స్ లో ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఫేక్ అపాయింట్మెంట్, అతను ఈ యొక్క ఘరానా మోసానికి పాల్పడమే కాకుండా వాళ్ళ దగ్గర ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితుల దగ్గర నుంచి ఇప్పుడైతే అమౌంట్ కలెక్ట్ చేశారో, కలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళకు ఒక అపాయింట్మెంట్ లెటర్ కూడా ఇచ్చారు. అయితే పూర్తిగా అపాయింట్మెంట్ లెటర్ అన్ని కూడా నకిలీ అని చెప్పేసి తెలియ వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు వచ్చాయి, ఇక మనకి ఎటువంటి ఇబ్బంది లేదు, సంతోషంగా కుటుంబంతో సంతోషంగా గడపవచ్చు అని చెప్పేసి అపాయింట్మెంట్ లెటర్ తీసుకున్నాక తీరా ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు జాయిన్ అయ్యాం అని చెప్పేసి ఆఫీస్కి వెళ్ళే లోపే అది ఫేక్ లెటర్లు కూడా వాళ్ళు తెలిసి చెప్పడంతో ఒక్కసారిగా ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులు సంగుతున్నారనే చెప్పాలి. అయితే మొత్తంగా ఈ ఫేక్ అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చినటువంటి నకిలీలైతే పోలీసు ఎంక్వైరీ కూడా ఇప్పటికే నిర్వహించాడని చెప్పి కూడా బాధితులు వాపోతా ఉన్నారు. వెంటనే గంజి శ్రీనివాసరావును అరెస్ట్ చేసి తమకు న్యాయం చేయాలని చెప్పి కూడా బాధితులు వేడుకున్నటువంటి పరిస్థితి. రైట్. థ్యాంక్ యూ వాసుబాబు ఫర్ ద డీటెయిల్స్.